కాక్రోచ్లు అంటే మేము కూడా కాక్రోచ్ లా మారతాం మేము కూడా కాక్రోచ్ లాస్ట్ లో అంటే సాధారణంగా బొద్దింక అసహించబడుతుంది, వీళ్ళు కూడా అసహించబడాలనుకుంటున్నారు. బొద్దింకని ఎవడు ఇంట్లో గుట్టో పెట్టుకుని పూజ చేయడు, లేకపోతే బొద్దింక ఉందని సంతోషపడ్డు. బొద్దింక అంటే చిరాకు మనకి మీద పడుతుంది అనేది. మేము కూడా బొద్దింకలుగా మారుతా ఉంటే జనాలకి చికాకు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ నిన్న ఆ వ్యాఖ్యల తర్వాత విద్యాశాఖకు సంబంధించి 2 IAS అధికారులు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆయన కోన శశిధర్ ఒకడు, ఇంకొక ఆయన. అంటే రాజకీయ నాయకులు ఇవ్వాల్సింది ధోరణిలా ఉందా? జగన్ హయాంలో ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో ఉత్సవాల్లో ఆటలాడే వాళ్ళకు కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి కౌంటర్ ఇవ్వడం, అంటే అది రాజకీయంగా అనిపించిందా? IAS అధికారులు ఆ స్థాయిలో మాట్లాడడం కరెక్టేనా? అంటే IAS అధికారులు మనకి ఎక్కడైపోయిందంటే మీడియా బలహీనత నాకు కనిపించింది. అంటే ఆ మాట ఏ బాబు గారు లోకేష్ గారు అంటే ఓకే రాజకీయంగా పోతుంది, కానీ అక్కడ IAS అధికారులు. నేను అనేది మీడియా బలహీనత అని ఎందుకు అంటున్నా అంటే పర్టికులర్ గా వివరణ ఇవ్వాల్సింది అధికారి, రాజకీయ ఆ వివరణలో ఈ పదాలు వాడినటువంటి వాళ్ళు అది ఎవరు? అట్లాగా గ్రామీణ స్పోర్ట్స్ లో ఇప్పుడు ఆ వైభవ్ సూర్యవంశీ అనేవాడు లోకల్ గా స్కూల్లో కూడా ఆడి ఆ పైన నేషనల్ కి వెళ్ళాడు, IPL కి వెళ్ళాడు. ఇక్కడ ఆడేది మాత్రమే గుర్తుపెట్టుకున్నారు అనుకోండి తప్పు. ఇంకొకటి ఆ ప్రభుత్వపు నిర్ణయమే అది అని పదే పదే చెప్తున్నారు. అంటే వాళ్ళని ఎత్తినేసుకోవట్లే వాళ్ళిద్దరు. అంతే, అవును. వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది, ముందు అట్లా అనుకుంది, తర్వాత ఈ జీవో తెచ్చింది ఇట్లా అని. అక్కడ ఏంటంటే మీడియా మామూలుగా మనమైతే ఆ రోజులు గ్రిల్ చేసేవాళ్ళు, గ్రిల్ చేసి ఆ తర్వాత న్యూస్ లో కూడా 2 కోణాలు రాసేవాళ్ళు.